రక్త సంబంధం 13వ భాగం. కాంచన అడ్డు తగిలింది. సైన్స్ అత్తయ్య దోషి అని చెప్పవచ్చు. నువ్వు అర్థం చేసుకున్న సైన్స్ ప్రకారం అత్తయ్య దోషి అని నువ్వు అనుకుంటున్నావు. వంశీ అప్రతిభుడు అయ్యి భార్య వంక చూశాడు. కాంచన చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. సరే వంశీ, ఆ సంగతి వదిలేయి. ఒకవేళ అత్తయ్య గ్రూపు ఏబీ అనుకో, నీ పరిస్థితి ఏమిటి? పాత ప్రశ్న ఇంకోసారి అడిగింది కాంచన. ఆ ప్రశ్న ఆమె పదే పదే ఎందుకు అడుగుతున్నదో అతనికి అంతుపట్టలేదు. కాంచన, అమ్మ బ్లడ్ గ్రూపు ఏబీ కాక ఇంకా ఏదైనా నాకు పర్వాలేదు. ఏ అయినా, బి అయినా, ఓ అయినా నేను వాళ్ళ సంతానాన్నే అనుకునే అవకాశం ఉంది. అదే ఏబీ గ్రూప్ అయితే అమ్మ ఏ తప్పు చేసిందని నేను బాధపడుతున్నానో ఆ తప్పు వల్ల పుట్టింది నేనే అని తెలిసిపోతున్నది కదా. కాంచన పగలబడి నవ్వింది. వంశీ, నీ దగ్గర చదివిన ప్రతి వాళ్ళు నిన్ను మంచి టీచర్ అని పొగుడుతారు. నిజంగానే నువ్వు మంచి టీచర్వి, సందేహం లేదు. నేను మంచి టీచర్నో కాదో తెలియదు, కానీ నువ్వు మంచి విద్యార్థివి మాత్రం కాదు. సీరియస్గా ప్రశ్నిస్తుంటే ఈ అమ్మాయికి నవ్వులాటగా ఉందా? వంశీ తల విదిలించాడు. కాంచన, నువ్వేమంటున్నావో నాకు ఒక్క ముక్క కూడా అర్థం అవ్వటం లేదు. పైగా నవ్వు ఎందుకు? ఆమె నవ్వు స్థాయి పెరిగింది. అయినా అతనికి చిరాకు కలగలేదు. కాంచన, నేను ఓ పెద్ద ఫూల్ని, ఇంకా పెద్ద ఈడియట్ని అని నాకు తెలుసు. నా వెర్రితనానికి నువ్వు నవ్వినా నేను నొచ్చుకోను. ఎందుకంటే నువ్వు బాగా నవ్వుతావు కాబట్టి. కానీ రవ్వంత జ్ఞానోదయాన్ని ప్రసాదిస్తే నీ సొమ్మేం పోదు కదా. కాంచన నవ్వు ఆపింది. నేనోసారి నీకు ఈ బ్లడ్ గ్రూపుల గురించి వివరించాను కదా. సంతానానికి తల్లిదండ్రుల నుంచి బ్లడ్ గ్రూప్ ఎలా సంక్రమిస్తుందో చెప్పాను కదా. అంతా విన్నావు. అర్థమైందన్నట్లు బుర్ర ఊపావు. కానీ ఏం అర్థం చేసుకున్నావు? ప్లీజ్ కాంచన, నా బుర్ర తాత్కాలికంగానో శాశ్వతంగానో పనిచేయడం మానేసిందని అనుమానంగా ఉంది. ఇంకాస్త విడమర్చి చెప్పు. నీది ఓ గ్రూప్ అంటే అందులో ఓ అన్న 2 జీన్స్ ఉన్నాయని, ఒక ఓ తండ్రి నుంచి ఒక ఓ తల్లి నుంచి వచ్చాయని చెప్పానుగా. ఇప్పుడు అత్తయ్యది ఏబీ గ్రూప్ అనుకో. అంటే ఆవిడ బ్లడ్ గ్రూప్ జీన్స్ ఏ అన్నవి, బి అన్నవి. మరి నీకు ఆవిడ ఓ గ్రూప్ జీన్స్ ఎలా అందిస్తారు? నాకేమీ తోచడం లేదు. నువ్వే చెప్పాలి వంశీ అన్నాడు. సరే, నేను ఇంకోసారి టీచర్ అవతారం ఎత్తుతాను. ఈసారి శ్రద్ధగా విను. తల్లిదండ్రులలో ఏ ఒక్కరికి ఏబీ గ్రూపు ఉన్నా వారి సంతానానికి ఓ గ్రూప్ రక్తం వచ్చే అవకాశం లేనే లేదు. అంతవరకు అర్థమైంది కదూ. ఒక ఏబీ గ్రూప్ తండ్రికి ఓ గ్రూప్ సంతానం కలిగిందంటే అది అక్రమ సంతానం అయి ఉండాలి. అలాగే ఒక ఏబీ గ్రూప్ తల్లికి ఓ గ్రూప్ సంతానం కలిగిందనుకో, దాన్ని అక్రమ సంతానం అనలేం. అదేమిటి? 2 కేసులు ఒకటే కదా? అయోమయంగా అడిగాడు వంశీ. 2 ఒకటే కాదు బాబు. తండ్రికి ఏబీ గ్రూప్ ఉన్నప్పుడు తల్లికి ఉన్న గ్రూప్ నుండి ఒక ఓ టైప్ జీన్స్, పరపురుషుడి నుండి ఒక ఓ టైప్ జీన్స్ తీసుకుని అక్రమ సంతానానికి ఓ గ్రూప్ వచ్చే అవకాశం ఉంది. అదే తల్లిది ఏబీ గ్రూప్ అనుకో, అక్రమ సంతానమో సక్రమ సంతానమో ఆవిడకే పుట్టాలి. అలాంటప్పుడు ఆవిడ ఓ గ్రూప్ సంతానానికి జన్మని ఇవ్వలేదు. తండ్రికి ఏబీ గ్రూప్ ఉండటానికి తల్లికి ఉండటానికి అక్కడ తేడా ఉంది. వంశీకి కాంచన పాయింట్ అర్థమైంది. సరే, ఒప్పుకుంటాను. అలా ఆలోచిస్తే అమ్మది ఏబీ గ్రూప్ అయ్యే అవకాశం లేదు. అంటే అమ్మది ఏ గాని, బి గాని, ఓ గ్రూప్ కానీ అయి ఉండాలి. అంటే ఇప్పుడు డౌట్ మురళి గురించి కానీ సుభద్ర గురించే గాని నా గురించి కాదు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అసలు సమస్య అలాగే ఉంది కదా. మామూలు పరిస్థితులలో మా ముగ్గురి గ్రూపులు ఇలా ఉండే అవకాశం లేదు కదా. దానికి పరిష్కారం ఏది? కాంచన మౌనంగా ఉండిపోవడంతో ఆమెకు కూడా ఏ పరిష్కారం తట్టడం లేదని వంశీ అనుకున్నాడు. అంటే అత్తయ్య ఇలాంటి తప్పు చేసి ఉండదు అని కాంచన మేకపోతు గాంభీర్యంతో అంటున్నది. కానీ తల్లిని సపోర్ట్ చేసేందుకు ఆమె వద్ద కూడా ఏ రకమైన వాదన లేదు కాబోలు అనుకున్నాడు వంశీ. కాంచన కూడా కొత్తగా ఆలోచించలేకపోతున్నది అన్న ఊహతో వంశీ మొహం దీనంగా మారింది. కాంచన అది గమనించింది. కానీ తనకే పూర్తిగా నమ్మకం కలగని విషయాలని అతనికి చెప్పడం ఎందుకని ఆమె ఆ దిశలో ప్రస్తావన చేయలేదు. వాచ్ని చూసుకుని, వంశీ, చాలా టైం అయింది. అత్తయ్య కంగారు పడతారు. రా, ఇంటికి వెళ్దాం అంటూ లేచింది. అయితే ఈరోజు వాకింగ్కి నువ్వు డుమ్మా కొట్టినట్లేనా? వంశీ నడక మొదలుపెట్టి అడిగాడు. నాకు ఎక్సర్సైజు తక్కువైందేమో, కానీ మనం బాగానే వాకింగ్ చేశాం కదా, కాంచన అంది. మనం వాకింగా? ఏం మాట్లాడుతున్నావు? కాంచన నవ్వింది. ఎన్నో విషయాల్లోకి నడిచి వెళ్ళలేదు. సమస్యల పుట్టు పూర్వోత్తరాలని అన్వేషిస్తూ చాలాసేపు కలిసి అడుగులు వేయలేదు. అదంతా వాకింగ్ కాదా వంశీ? గమ్మత్తుగా చెప్పినా బాగా చెప్పావు కాంచన అన్నాడు వంశీ. ఈ రకమైన టాకింగ్ వాకింగ్ దాంపత్య ఆరోగ్యానికి చాలా మంచిదని గుర్తుంచుకోవాలి అనుకున్నాడు. సమస్యలు అంటే గుర్తుకు వచ్చింది వంశీ. అవన్నీ మనం సృష్టించుకున్నవే కదా. ఒక కోణంలో నుంచి చూస్తే భయపెట్టే సమస్య ఇంకో కోణంలో అదృశ్యమైపోతుంది. నువ్వు ముందుగా చంద్రకళ గురించి చెప్పినప్పుడు
ముందుగా ఈ మగాళ్ళంతా ఇంతే అన్న భావన కలిగింది. కానీ కొంచెం నిదానంగా ఆలోచిస్తే ఇందులో చంద్రకళ అన్న ఆడది కూడా ఉంది కదా అన్న విషయం తట్టింది. ఇది ఆడా మగ ప్రాబ్లం కాదని గ్రహించాను. అప్పుడు ఆ సమస్యలోని కాఠిన్యత తగ్గినట్లయింది. కాంచన అంది. తమ అపార్ట్మెంట్స్ చేరువ కావడంతో వంశీ గొంతు బాగా తగ్గించాడు. థ్యాంక్యూ కాంచన. ఆ సమస్యని ట్యాకిల్ చేసినట్లే ఇప్పుడు మన ఫ్యామిలీని పీడిస్తున్నదానికి కూడా నువ్వు పరిష్కారం కనుక్కుంటావని ఆశిస్తున్నాను. కాంచన తల ఊపింది. 2 రోజులు గడిచాయి. ఫ్లాట్లో విడిగా బెడ్రూము ఉన్నా కాంచనతో సీరియస్గా చర్చించేందుకు అది సరి అయిన చోటు కాదని అనుకున్నాడు వంశీ. ఆ సాయంకాలం కాంచనతో వాకింగ్కి వస్తానని అన్నాడు. పార్కులోకి వెళ్ళాక కాంచన అంది. నేను అత్తయ్య మావయ్య వస్తే ముగ్గురం 2 రౌండ్లు వేస్తాం. ఆ తర్వాత అత్తయ్య చాలు అని కూర్చుంటారు. 3వ రౌండ్ తర్వాత మావయ్య ఆగిపోతారు. నేను 4 పూర్తి చేస్తాను. మరి నీ సంగతేమిటి? 2, 3, 4? వంశీ నవ్వాడు. నీతో కలిసి ఎన్నిసార్లైనా పర్వాలేదు. 4 అడుగులు వేశాక వంశీ అన్నాడు. నువ్వేమో సైన్స్ స్పష్టంగా చెప్తున్న దాన్ని కాదంటున్నావు. సైన్స్ ఎలా తప్పవుతుంది కాంచన? సైన్స్ తప్పవుతుందని నేను అనటం లేదు వంశీ. సైన్స్ని అన్వయించుకోవటంలో మనమే తప్పు చేస్తున్నామేమో అని అంటున్నాను. సైన్స్కి ఎమోషన్స్ ఉండవు, తప్పొప్పులు తెలియవు. సైన్స్ ఇది న్యాయం, ఇది అన్యాయం అన్న నిబంధనలను విధించదు. భార్యాభర్తలు రొమాంటిక్గా మాట్లాడుకోకుండా సైన్స్ గురించి చర్చిస్తున్నారేమిటి? వెనక నుండి వచ్చిన విశ్వనాథన్ ఆగకుండా వెడుతూ వాణ్ణి దాటుకుంటూ అన్నాడు. నివ్వెరపోయిన వంశీ కాంచన కోలుకునేలోగా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వాళ్ళని దాటి దూరమయ్యాడు విశ్వనాథన్. ఆయన ఎప్పటినుంచి వింటున్నాడో కాంచన అంది. నువ్వు సైన్స్ గురించి చెప్పింది మాత్రమే ఆయన చెవిన పడే అవకాశం ఉంది. ఇప్పటినుంచి ఇంకా జాగ్రత్తగా ఉందాం. మళ్ళీ నాకు ఆయన పైన కోపం వస్తున్నది. ఇలా భార్యాభర్తల మాటలు చాటుగా వింటాడా? మొన్నటికి మొన్న ఆ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ అంతా అబద్ధమే అని ఉన్న సస్పెన్స్ అంతా చెప్పేస్తాడా? వంశీ హఠాత్తుగా ఆగాడు. ఐఎమ్ సారీ కాంచన. ఆయన పైన కోపంతో సినిమాలో సస్పెన్స్ ఏమిటో నీకు కూడా చెప్పాను. సారీ. కాంచన అది అంతగా పట్టించుకున్నట్లు లేదు. నడుస్తూనే ఆమె ఏదో లోతుగా ఆలోచిస్తున్నది అని వంశీ గ్రహించాడు. చాలాసేపటి తర్వాత కాంచన తల ఎత్తి వంశీ వంక చూసి నవ్వింది. ఈలోగా విశ్వనాథన్ ఇంకోసారి వాళ్ళని దాటి ముందుకు వెళ్ళాడు. థ్యాంక్యూ అంకుల్ అని విశ్వనాథన్ని ఉద్దేశించి ఆయనకి వినిపించకుండా కాంచన అంది. ఆయనకి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? చిరాకుకి కాస్త కోపాన్ని, విసుగుకి కొద్దిగా అసహనాన్ని కలిపి అడిగాడు వంశీ. సినిమాలో సస్పెన్స్ పోతే పోయింది కానీ అద్భుతమైన లీడ్ ఇచ్చాడు ఆయన. సాధారణంగా సినిమాలో ఏదన్నా ఫ్లాష్ బ్యాక్ చూపిస్తే అదంతా నిజమే అనుకుంటాం కదా. ఆ టెక్నిక్నే వాడి ఓ పాత్ర చేత అబద్ధపు ఫ్లాష్ బ్యాక్ చెప్పించి మోసం చేసి సస్పెన్స్ సృష్టించారు ఆ సినిమాలో. అవునా? అవుననుకో. అయినా ఇప్పుడు ఆ సినిమా గొడవ ఎందుకు? చెప్తాను. సపోజ్ అత్తయ్య బ్లడ్ గ్రూప్ AB అనుకో. టక్కున అడ్డు తగిలాడు వంశీ. నాది O గ్రూప్ కాబట్టి అలా అయ్యే అవకాశం లేదని కదా నువ్వు చెప్పావు. అది విశ్వనాథన్ అంకుల్ కనబడక ముందు. కానీ ఇప్పుడు నా ఆలోచన కోణం మారింది. ఏదో పజిల్ ఇస్తున్నట్లు కాంచన అంది. చెప్పు. అత్తయ్యది AB గ్రూప్ అయితే, అమ్మది A గ్రూప్ అయితే సూర్యుడు పడమట ఉదయించాలి కాంచన. సైన్స్ని మర్చిపోకు. అలా అన్నానని ఇంకో లెక్చర్ ఇవ్వకు వంశీ అన్నాడు. సైన్స్కి ఈ సమస్యతో ఏ సంబంధం లేదు బాబు. అత్తయ్యది AB గ్రూప్, నీది O గ్రూప్. తల్లి కొడుకులకి అలాంటి గ్రూపులు ఉండే అవకాశం లేదని సైన్స్ చెప్తున్నది నిజమే. కానీ వాళ్ళు తల్లి కొడుకులు కాకపోతే దానికి సైన్స్ బాధ్యత వహించదు కదా. కాంచన మాటలు అర్థం కావడానికి వంశీకి కొద్ది సమయం పట్టింది. అయినా ఆమె ఉద్దేశం స్పష్టంగా కనుక్కోవాలని సరిగ్గా చెప్పు కాంచన అన్నాడు. హాస్పిటల్స్లో పిల్లలు మారిపోతున్నారని మనం పేపర్లలో చదువుతున్నాం. నీ విషయంలో అదే జరిగింది అనుకో. అత్తయ్యది AB గ్రూప్ అయినా ఆ విధంగా నీది O గ్రూప్ అయిందనుకో. వంశీ నడక ఆపాడు. కాంచన అన్నదాన్ని పూర్తిగా జీర్ణించుకోవాలి అన్నట్లు చాలాసేపు వంశీ మౌనంగా ఉండిపోయాడు. నిజమే, పిల్లల ముగ్గురి బ్లడ్ గ్రూపులు వేరే విధంగా ఉండేసరికి తన్ని పెంచి పెద్ద చేసిన తల్లిని అనుమానించేందుకు సిద్ధపడ్డాడు. కానీ కాంచన మాత్రం మొదటి నుంచి ఇంకో విధంగా ఆలోచించడానికి పూనుకుంది. కాంచన వంక సంభ్రమంగా చూశాడు. కాంచన, నువ్వెంత చాకచక్యంగా ఈ చిక్కుముడి విప్పావో తెలుసా? వండర్ఫుల్, ఫెంటాస్టిక్. అవును, అలాంటిది అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అత్తయ్యది A గ్రూప్ అనుకో. అప్పుడు సుభద్ర డెలివరీ సమయంలో హాస్పిటల్లో పిల్లల మార్పిడి జరిగి ఉంటుంది. ఆ విధంగా B గ్రూప్ ఉన్న సుభద్ర ఈ కుటుంబంలోకి వచ్చింది అని అనుకోవచ్చు. అవునా? కాంచన అంది. అవును వంశీ అన్నాడు. ఎంతసేపు అక్రమ సంతానం అని బుర్ర బద్దలు కొట్టుకుని మనసు చెడగొట్టుకున్నాడు. కానీ పిల్లల మార్పిడి లాంటి సింపుల్ పరిష్కారం తనకి తోచలేదు. ఎంతైనా కాంచన గ్రేట్. భార్య వంక మురిపంగా చూశాడు. ఒకవేళ అత్తయ్యది AB అయితే నువ్వు బయటవాడివి అవుతావు.
ఈ కుటుంబ సభ్యుడివి అవవు కదా. అప్పుడు నీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి వంశీ? కాంచన, పిల్లల మార్పిడి వల్లనో ఇంకా ఏ ఇతర కారణాల వల్లనో నేను ఈ కుటుంబంలోకి అడుగుపెట్టాను. కానీ నిజంగా అమ్మానాన్నల సంతానాన్ని కాదని తెలిసినా నాకు బాధ కొంచెమైనా ఉండదు. ఇన్నాళ్ళు వాళ్ళ ప్రేమని ఆప్యాయతని పొందాను, అది చాలు. ఉదాహరణకి నిన్నే తీసుకో. ఆ కుటుంబంలోకి కోడలుగా వచ్చావు. నాకంటే ఎక్కువగా అమ్మపైన నమ్మకాన్ని కనబరిచావు. పెళ్లి వరకు నీకు అంతగా పరిచయం లేని కుటుంబాన్ని నీదే అనుకుంటున్నావు. హాస్పిటల్లో ఓ నర్సు పొరపాటు వలన నాకు తెలియకుండా ఈ కుటుంబంలోకి వచ్చాననుకో, నీలాగా నేను కూడా ఈ ఇల్లు నాదే అని అనుకుంటాను వంశీ మనస్ఫూర్తిగా అన్నాడు. కాంచన ఇంప్రెస్ అయింది. నువ్వు చెప్పిన పాయింట్ నాకు నచ్చిందే అంది. థ్యాంక్ యూ. అవును కాంచన, నువ్వు సాయం చేస్తే అమ్మ బ్లడ్ గ్రూప్ తెలుసుకోవటం అంత కష్టం అవ్వదు. ఏమంటావు? కాంచన నడక ఆపింది. అతని వంక ఎర్రగా చూసింది. నువ్వు మగవాడిలాగా ఆలోచిస్తున్నావు అని అంటాను. అదేమిటి? అయోమయంగా అడిగాడు వంశీ. నువ్వు అన్నట్లు పిల్లల మార్పిడి జరిగితే ఎవరికి అలా జరిగిందో కనుక్కోవచ్చు కదా. కనుక్కుని ఏం చేస్తావు? ఫర్ ఎగ్జాంపుల్, అత్తయ్య గ్రూపు ఏ అని తెలిసింది అనుకో. అంటే సుభద్ర డెలివరీ టైంలో ఏదో పొరపాటు జరిగి ఎవరి పిల్లను అత్తయ్య పక్కన పడుకోబెట్టారని తెలుస్తుంది. అది తెలుసుకుని నువ్వేం చేస్తావు? వెళ్ళి సుభద్రకి చెప్తావా? లేకపోతే హాస్పిటల్కి ఆ రోజున ఇంకా ఏ డెలివరీలు జరిగాయో పరిశోధించి అందులో ఎవరి పాప స్థానంలో నీ చెల్లెలు వెళ్ళిపోయిందో తెలుసుకుంటావా? తెలుసుకుని ఆ తర్వాత ఏం చేస్తావు? వాళ్ళ ఇంటికి వెళ్ళి చెల్లమ్మ నేనేనమ్మా నీ అసలు అన్నయ్యనని రాఖీ కట్టించుకుంటావా? మాట్లాడవే, చెప్పు, ఏం చేస్తావు? కాంచన ఎంత పవర్ఫుల్గా ప్రశ్నించిందంటే వంశీ చాలాసేపు మాట్లాడలేకపోయాడు. అసలు టెస్టింగ్ అన్న ఆలోచన వచ్చిందంటేనే అందులో అనుమానపు నీడలు కనబడుతున్నాయి. తల్లిని అనుమానించే స్థితికి ఎలా దిగజారావు వంశీ? బ్లడ్ గ్రూపులు సైన్స్ అని చెప్పి సైన్స్ వెనకాల దాక్కోకు. సైన్స్ చాలా చెప్తుంది. దాన్ని అన్వయించుకోవడంలోనూ అర్థం చేసుకోవడంలోనూ మానవత్వం ప్రదర్శించాలి. వంశీ తలదించుకున్నాడు. కాంచన కొనసాగించింది. ఒక విషయం నువ్వు హృదయపూర్వకంగా నమ్మాలి వంశీ. అత్తయ్య మావయ్య నీ తల్లిదండ్రులు. మీ పిల్లల ముగ్గురి బ్లడ్ గ్రూపులు అలా ఉండటానికి సైన్సో నాన్సెన్సో ఇంకేదో సెన్సో కారణమవ్వచ్చు. అది నీకు అనవసరం. అదేదో పరిశోధించాలి అని నీ మతి పోగొట్టుకోకు. ఈ కుటుంబంలో నువ్వు ఉండటం నీ అదృష్టం. నీ సందేహ నివృత్తి కోసమని ఇంత మంచి కుటుంబ వాతావరణంలో కల్లోలాన్ని సృష్టించకు. ఇప్పుడు నువ్వు డిటెక్షన్కి పూనుకుని ఏవేవో ఆరాలు తీస్తుంటే ఆ సంగతి అత్తయ్య మావయ్యకి తెలిస్తే ఏమవుతుందో ఊహించు. అరే వంశీ మమ్మల్ని అనుమానించాడే అని వారి హృదయం గాయపడితే ఏం చేసి ఆ గాయాన్ని నువ్వు మార్చగలవు? అందుకనే చెప్తున్నాను, ఈ A-O-B గ్రూపుల సంగతి మర్చిపో. నీకో బావగారికో సుభద్రకో రక్తం అవసరమైనప్పుడు మాత్రమే ఆ బ్లడ్ గ్రూపుల్ని జ్ఞాపకం తెచ్చుకుంటే సరి. వాటి ఉపయోగం అంతవరకే. అలా కాకుండా ఆ సమాచారాన్ని వేరే విధంగా వాడుకుని నీ ఆనందాన్ని కానీ నీ పక్కవారి ఆనందాన్ని కానీ పాడు చేయటం మూర్ఖత్వం కాదా? యు ఆర్ పార్ట్ ఆఫ్ ఏ స్వీట్ ఫ్యామిలీ. అది నీకు ముఖ్యం. అర్థమైందా? వంశీ తల ఊపాడు. ఈ వంశీ గుడ్ స్టూడెంట్ కాదని నీకు డౌట్ ఉంది కదా ఇంతవరకు. ఇక ఆ సంగతి మర్చిపో. నువ్వు ఎక్సలెంట్ టీచర్వి. నువ్వు చెప్పిన విషయాలన్నీ తూచా తప్పకుండా పాటిస్తాను. ఏదో ఒకనాడు వంశీ యు ఆర్ ఏ గుడ్ బాయ్ అని నువ్వే అంటావు చూడు. కాంచన నవ్వుతూ అతని భుజాన్ని తట్టింది. దట్స్ ది స్పిరిట్ వంశీ. కొంచెం దూరం నడిచాక వంశీ అడిగాడు. నాకు ఓ డౌట్ మిగిలింది. విశ్వనాథన్ అంకుల్ ఆ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ అంతా శుద్ధ అబద్ధం అని అనగానే నీకు ఈ పిల్లల మార్పిడి ఆలోచన ఎలా తట్టింది? సింపుల్ వంశీ, సింపుల్. ఫ్లాష్ బ్యాక్ అంటే పలానా విధంగా జరిగిందని ఓ పాత్ర ద్వారా చెప్పించడం, అంతే కదూ. ఇకపోతే మనకి మన పేరెంట్స్ ఏమని చెప్తారు? ఆ రోజున చెల్లెలు పుట్టినప్పుడు అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్తే వంశీ ఎంత ఏడ్చాడో తెలుసా? అమ్మ చిన్ని పాపాయిని తీసుకుని హాస్పిటల్ నుంచి వచ్చేస్తుందిరా అని ఎంతగా సముదాయించినా నాకు చెల్లాయి వద్దు, అమ్మే కావాలి అని మారం చేశాడు. కానీ ఆ తర్వాత సుభద్రని ఇంటికి తీసుకువచ్చాక దాన్ని ఎంతగా ముద్దు చేశాడో చెప్పలేం. సుభద్రను చూడ్డానికి ఎవరైనా ఇంటికి వస్తే పక్కనే కాపలా ఉండేవాడు. ఎవరన్నా పాపాయిని ఎత్తుకుపోతారని వాడి భయమట. ఇలా చిన్నప్పుడు జరిగిన కథలు చెప్తారు కదా, అవి కూడా ఒక విధమైన ఫ్లాష్ బ్యాక్ లాంటివే కదా. ఒకవేళ అవి అబద్ధాలైతే తెలిసి వాళ్ళు అబద్ధాలు చెప్పరు. అంటే వాళ్ళకి తెలియకుండా నిజాలనుకుని అబద్ధాలు చెప్పారని ఆలోచించాను. అప్పుడు ఈ పిల్లల మార్పిడి ఐడియా తట్టింది. ఈసారి వంశీ ఆమె భుజాన్ని తట్టాడు. చాలా తెలివైన లింకింగ్. నువ్వు చెప్పిన దానిలో నాకు బాగా నచ్చిందేమిటంటే ఇదే నిజం కాకపోవచ్చు కానీ ఇదే నిజం. వాస్తవంగా ఇలాగే జరిగిందని నమ్మేస్తే ఎంత మనశ్శాంతిగా ఉంటుంది. ఇలాగే జరిగి ఉండకపోవచ్చు, ఇంకా 1-2 పాసిబిలిటీస్ ఉన్నాయి అంది. ఎలాంటివి? వంశీ కుతూహలంగా అడిగాడు.
అత్తయ్య మావయ్య మీలో ఒకరిని పెంపు తీసుకుని ఉండొచ్చు. పెంపు ఎందుకు తీసుకున్నారు అని అడగకు. దానికి ఇంకేవో కారణాలు ఉండొచ్చు. చిన్నప్పటి నుండి వాళ్ళనే తల్లిదండ్రులు అని భావిస్తున్న వారికి అలా పెంపు తీసుకున్నామని చెప్పలేరు కదా. అందుకని ఆ సంగతి బయట పెట్టలేదన్నమాట. అంటే ఇది అబద్ధం చెప్పడం కాదు, ఒక మంచి ఉద్దేశంతో నిజాన్ని దాయటం. కాంచన ఊహాగానానికి మెరుపులు దిద్దుతూ అంది. థ్యాంక్ యూ కాంచన, నా గుండెలపైన భారాన్ని తేలిగ్గా తీసేశావు.